ఏం చేయాలి ఆకలైనా కానీ అని అంటే అప్పుడు ఏం చేయాలి అంటే ఫ్రూట్స్ లాంటివి తీసుకోవాలి, లేకపోతే లిక్విడ్స్ లాంటివి తీసుకోవాలి అన్నట్టు. ఇప్పుడు 4 స్టెప్స్ చెప్పాం కదా, ఎవరైనా చెప్తారా? చెయ్యొద్దండి. చెప్పండి, చెయ్యెత్తిన వాళ్ళు. మొదటి స్టెప్ ఏంటిది? ఒకసారి ప్రాణాయామం చేయాలి. రెండో స్టెప్ ఏంటిది? వ్యాయామం చేయాలి. వ్యాయామంలో 2 రకాలు వస్తాయి. అవేంటివి? ఒకటి వాకింగ్ వస్తుంది, ఎక్సర్సైజ్ కానీ ఆసనాలు కానీ చేయడం వ్యాయామం కిందికి వస్తుంది. థర్డ్ స్టెప్ ఏంటిది? 3 బాడీ క్లీనింగ్. ఏమేంటివి? స్వేదము అంటారు. ఓకే. 4వ స్టెప్ ఏంటిది? ఆహారం. 4 రకాల ఆహారం మన దాంట్లో ఉండాలి. మొలకలు, పండ్ల రసాలు, పచ్చి కూరగాయలు, అది కూడా కలర్ఫుల్ ఫ్రూట్, వెజిటేబుల్స్, ఉప్పు లేని ఆహారము. ఇవి 4వ స్టెప్. 5వ స్టెప్ ఏంటిది? 5 లీటర్ల వాటర్ తాగాలి. 5 లీటర్లు తాగకపోయినా, నేను కూడా ఫస్ట్ మంతెన సత్యనారాయణ రాజు క్లాస్ విన్నా కానీ 5 బాటిల్స్ పెట్టుకున్నా అన్నట్టు. మర్చిపోతే నేను 5 బాటిల్స్ అని. 1 నెల తర్వాత 4 దిగింది, ఇంకో 2 నెలల తర్వాత అది 3కి వచ్చింది, ఇంకో 2 నెలల తర్వాత 2కి వచ్చింది. ఇట్లా తగ్గిపోతుంది అనేసి 5 బాటిల్స్ తాగకపోయినా 5 గ్లాసులైనా ఫస్ట్ తాగడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఫస్ట్ పెద్దగా పెట్టుకొని ఆరంభ శూరులుగా ఉండొద్దు. కాబట్టి మనది ఆచరించే విధంగా ఉండాలి అని అంటే ఆరంభ శూరులుగా ఉండకుండా మెయింటైన్ చేయడానికి ఏం చేయాలి అంటే 5 గ్లాసుల వాటర్ అయినా తప్పక తాగడానికి. అది కొంచెం పెద్ద గ్లాసులు తీసుకోండి. కానీ భోజనాంతే విషం వారి అంటారు అన్నట్టు. ఆయుర్వేదంలో ఒక సూక్తి ఏంటిది అంటే భోజనం చేయగానే వాటర్ మాత్రం తాగకూడదు. ఇప్పుడు అందరు భోజనాలు చేస్తున్నారు కదా, పక్కనే గ్లాస్ వాటర్ పెట్టుకుంటారు అన్నట్టు. అది మాత్రం తాగొద్దు. అంతగా దాహం అనిపిస్తే మీకు ఏం చేయండి అంటే లాస్ట్ మజ్జిగ పోసుకుంటారు కదా, మజ్జిగని లిక్విడ్గా పల్చగా మజ్జిగ పోసుకోండి రాత్రిపూట అవసరమైతే. లేకపోతే రాత్రి బంద్ చేయండి. మధుబన్లో కూడా రాత్రి మనకి ప్రొద్దున టిఫిన్లో పెరిగిస్తారు, మధ్యాహ్నం ఏమో మజ్జిగ ఇస్తారు, రాత్రి ఏమో కడి ఇస్తారు, కానీ పెరిగి ఇవ్వరు మనకి. మధుబంది ఇది బెస్ట్ ఆరోగ్యం యొక్క చిట్కా అన్నట్టు. రాత్రిపూట మనం పెరుగు తినకూడదు అన్నట్టు. కాబట్టి దానికి కడి చేస్తున్నారు కానీ మజ్జిగ ఇవ్వట్లేదు మనకి. మరి పెరుగు కూడా అసలే ఇవ్వరు రాత్రి. కాబట్టి మనం కూడా మెయింటైన్ చేయాల్సింది ఏంటిది అని అంటే రాత్రి పెరుగు తినకూడదు. తర్వాత గ్లాస్లో రాత్రి భోజనం తినగానే గ్లాసుడు వాటరు 2 గ్లాసుల వాటర్ తాగుతారు అన్నట్టు. ఆ తాగడం వల్ల నష్టం ఏంటిది అంటే భోజనం మీరు తిన్నప్పుడే కడుపు ఇలా ఉంటుంది, ఇంకా దానిలో 2 గ్లాసుల వాటర్ వేస్తే సాగుతుంది. సాగినటువంటి కడుపుకి మీరు కొంచెం ఫుడ్ తినిపిస్తే అది ఓర్చుకోదు అన్నట్టు. రోజు మీరు ఇంత ఫుడ్ తినిపించాలి దానికి. అదే అట్లని మజ్జిగని 2 గ్లాసులు తాగకండి. అన్నంతో పాటు తాగుతారు కాబట్టి లిక్విడ్ కాబట్టి దాన్ని సరిపోతుంది అన్నట్టు. ఇప్పుడు ఎన్నో పాయింట్ అయింది? 5 గ్లాసుల వాటర్. తర్వాత 6 టిప్ ఏంటిది? 7 గంటల నిద్ర చేయాలి. 7 రోజులు మంచి ఆలోచనలు చేయాలి అన్నట్టు. అయితే 6 గంటల నిద్ర మనది ఏం చేస్తున్నాము అని అంటే మనం 6 గంటల నిద్ర బాబా పిల్లలు బయట వాళ్ళు 8 గంటలు నిద్రపోతే మనము దానిలో హాఫ్ పోవాలి అంటారు బాబా. అంటే దానిలో హాఫ్ చేయాలి అంటే 4 గంటలు. మరి మిగతా 2 గంటలు మనం ఏ టైంలో అంటే మనం ఎంతెంత 2 గంటలైనా పరంధామంలో ఉంటే మనది 6 గంటల నిద్ర అవుతుంది అన్నట్టు. కాబట్టి వీలైనంత మనం ఏం చేయాలి అంటే రాత్రి యోగాన్ని నిద్రాయోగం కింద కౌంట్ చేయాలి అన్నట్టు. రాత్రి యోగాన్ని ఏం చేయాలి? నిద్రాయోగం కింద కౌంట్ చేయాలి. మనం ఇప్పుడు ఈ యొక్క సత్రంలోకి వచ్చాము. సత్రంలో మనకంటే ముందు రూమ్లో ఎంతోమంది పడుకొని ఉంటారు కదా,
ఎంతోమంది దానిలో రెస్ట్ తీసుకొని ఉంటారు. మనం కొత్త ప్లేస్కి వచ్చాము కాబట్టి అక్కడ మన వైబ్రేషన్స్ని మార్చాలి. కాబట్టి తప్పక ఏం చేయాలి అంటే రాత్రి పడుకునే ముందు తప్పక స్వమానాలు రాయాలి. యోగాన్ని నిద్ర యోగంగా మార్చుకోవాలి. మా అమ్మ బాబా ఇద్దరి యొక్క పురుషార్థంలో వాళ్ళు ఎక్కువ పురుషార్థం ఏం చేశారంటే నిద్రను కూడా యోగంగా మార్చుకొని ఎక్కువ మార్క్స్ కొట్టేశారట. మనం ఏం చేస్తామంటే ఆ రాత్రి నిద్ర మీద అటెన్షన్ ఇవ్వము, తొందరగా వెళ్ళి మంచం మీద పడుకుంటున్నాము. కానీ ఇప్పుడు కొంచెం అటెన్షన్ ఇవ్వాల్సింది ఏంటిది అంటే మనము రాత్రి తప్పక డైరీ పెన్ ఎవరెవరు తెచ్చిండ్రు బట్టీలో తెచ్చారా? అయితే స్వమానం 108 టైమ్స్ రాయాలా సిస్టర్ అంటే రాయకండి, 108 టైమ్స్ అనుకోండి. కానీ నిద్ర మాయ ఏం చేస్తుందంటే మిమ్మల్ని రాత్రి ఒక 8 సార్లు అనుకోగానే నిద్ర వచ్చేస్తుంది అన్నట్టు, అనుకోనియ్యదు అన్నట్టు మాయ కూడా. అందుకనే మీరు ఏం చేయాలంటే తప్పక డైరీ పెన్ను పెట్టుకొని రాయాలి అన్నట్టు. అయితే మొత్తం నేను మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మను అని రాయాలా అంటే లేదు, అదంతా రాయకండి, ఎంఎస్వి అని రాయండి. ఏమని? ఆంధ్రప్రదేశ్కి షార్ట్ ఫామ్ ఏంటిది? ఏపీ. ఓకే. తెలంగాణ స్టేట్కి షార్ట్ ఫామ్ ఏంటిది? టిఎస్. అట్లనే మాస్టర్ సర్వశక్తివానికి షార్ట్ ఫామ్ ఏంటిది? ఎంఎస్వి. ఇంకా మీకు షార్ట్ ఫామ్ రావాలంటే ఓన్లీ ఎం అని పెట్టండి చాలు. ఎం అని పెడితే నేను మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మను అన్నట్టు. రాత్రి పడుకునే ముందు ఈ 4 స్వమానాలును 5వ స్వమానం రోజటిది రోజు వరదానం ఉంటుంది కదా, అది ఈ 4 స్వమానాలు రాసుకోవాలి. ఎంఎన్ఎన్హెచ్. ఈ రోజటి స్వమానం ఏంటిదో ఎవరికి గుర్తుందో చెప్పండి. కాదు, సంతుష్టం అని. ఈరోజు వరదానం అంటే ఈరోజు ఇక్కడ బట్టీలో మీకు చెప్పింది మాస్టర్ రచయిత. ఈరోజు మురళిలోని వరదానం ఏంటిది? సంతుష్టమని ఆత్మను. షార్ట్ ఫామ్ ఏంటిది? ఎస్ఎం. ఓకే. ఫస్ట్ ఏం రాయాలి? మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మను ఎంఎస్వి. నెక్స్ట్ ఏం రాయాలి అంటే నష్టోమోహ కర్మబంధన్ ముక్త ఆత్మను. మన బంధనాలన్నీ ఏమేమి బంధనాలు ఉన్నాయో తెలియదు, అవన్నీ ముక్త అయిపోవాలి, కట్ అయిపోవాలి అన్నట్టు. ఆ తర్వాత ఏంటిది అంటే నేను నిర్విఘ్న ఆత్మను. విఘ్నాలు రావడము, వినాశనం చేయడము ఇదంత పెద్ద పని. విఘ్నాలు రాకుండానే ముందు నుండే ఉండాలి అంటే నేను నిర్విఘ్న ఆత్మను అనుకోవాలి అన్నట్టు. రాత్రి పడుకునే ముందు చేయాల్సినటువంటివి 5 స్వమానాలు అన్నట్టు. తర్వాత హెచ్ అంటే హిమ్మతే బచ్చే మదదే బాప్. ఈ పురుషార్థము నేను ధైర్యం చేసి చేస్తున్నా బాబా, ఇది అట్లనే కంటిన్యూ జరుగుతూనే ఉండాలి, దానికి మీ సహయోగం లభిస్తూనే ఉండాలి. హిమ్మతే బచ్చే మదదే బాప్. 4వ స్వమానం ఏంటిదంటే రోజు రోజు మారుతూ ఉంటుంది అన్నట్టు. నిన్నటి వరదానం ఎవరికి గుర్తుందో చెయ్యొద్దండి. నిన్నటి వరదానం ఎవరికి గుర్తుంది? మాస్టర్ నాలెడ్జ్ఫుల్ ఆత్మను. అంతేనా? మాస్టర్ నాలెడ్జ్ఫుల్ అంటే ఎంకే. కే అంటే నాలెడ్జ్ కదా, KNOW. కాబట్టి ఎంకే అని రాసుకుంటే నిన్నటి వరదానం అవుతుంది. ప్రతిరోజు ఈ 5 స్వమానాలు రాత్రి పడుకునే ముందు ఏం చేయండి అంటే 108 టైమ్స్. 108 టైమ్స్ మొత్తం రాయొద్దు. నేను మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మను, నేను మాస్టర్, అది నేను నష్టోమోహ కర్మబంధన్ ముక్త ఆత్మను కాదు, నిర్విఘ్నాత్మను అంటే ఎన్వి అని రాయాలి. నష్టోమోహ కర్మబంధన్ ముక్త ఆత్మను అంటే ఎన్కే అని రాయాలి. హిమ్మతే బచ్చే మదదే బాప్ అంటే HM అని రాయాలి. ఆ తర్వాత రోజటి స్వమానం ఏంటిది? రోజు మారుతూ ఉండాలి అన్నట్టు. ఈ 5 స్వమానాలు రాత్రి పడుకునే ముందు కనుక పురుషార్థం చేస్తే రాత్రి మంచి నిద్ర. ఒకటి ఏంటిది అంటే నిద్ర కూడా యోగం కిందికి ఉంటుంది. 108 టైమ్స్ రాసిన తర్వాత మళ్ళీ సెల్ ఫోన్ ముట్టొద్దు, మీరు వేరే వాళ్ళతో మాట్లాడొద్దు. మీరు రాత్రి పడుకునే ముందు నిద్రని యోగంగా మార్చాలి అంటే స్వమానాలు రాయాలి. లాస్ట్కి డైరీ. ఒకవేళ చీకట్లో రాయాలి అని అనుకుంటే సెల్ ఫోన్ లైట్ పెట్టుకోండి, ఎవరికి డిస్టర్బ్ కాకుండా. లైట్ వేసి రూమ్లో మిగతా అందరికీ డిస్టర్బ్ చేయొద్దు. మీ సెల్ ఫోన్ లైట్లో 108 టైమ్స్ రాసేసేయండి. రాసేసేసి డైరీ బుక్ పెట్టుకోండి, శివబాబా గుడ్ నైట్ అని చెప్పండి, పడుకోండి. ఇది స్వమానాలు రాసే అభ్యాసం కనుక రాత్రి అలవాటు చేసుకుంటే నిద్ర కూడా యోగం కిందికి కౌంట్ అవుతుంది. కౌంట్ అయిన తర్వాత ఏమవుతుంది అని అంటే ప్రొద్దున రాత్రి పడుకొని మీరు 2 o'clock లేవాలి అంటే 2 o'clock లేస్తారు, 3 o'clock లేవాలి అంటే 3 o'clock లేస్తారు. మీ నిద్ర మీ కంట్రోల్లో
ఉంటుంది అన్నట్టు. అలా లాభం కలుగుతుంది మీకు అన్నట్టు. అదేవిధంగా మీకు ఇంకొక లాభం ఏంటిది అంటే రోజు శివబాబాకి రాత్రి చార్ట్ రాయాలి అని అంటారు కదా, చార్ట్ రాసుకునేందుకు అలవాటు అవుతుంది అన్నట్టు. ఈ డైరీ ఆ డైరీ బాబాకి చార్ట్, బాబా నేను ఇంత సమయం బాబా మీ జ్ఞాపకంలో ఉన్నాను అని చార్ట్ రాయగలుగుతారు. ఒకటి ఎన్ని లాభాలు కలిగినాయి, రాత్రి అంతా నిద్ర కూడా యోగంగా మారింది. ప్రొద్దున ఎన్నింటికంటే అన్నింటికి లేవగలరు. ఆ తర్వాత చార్ట్ పెట్టుకోగలరు. ఆ రోజు తప్పక శివబాబాకి ఇన్నిసార్లు రాసిన తర్వాత శివబాబా గుడ్ నైట్ అని చెప్పడం మర్చిపోకుండా జరుగుతుంది అన్నట్టు. కాబట్టి ఇన్ని లాభాలు జరిగినాయి. కాబట్టి రాత్రి ఏం చేయాలి, మీరు స్వమానాలు రాసే అభ్యాసం చెయ్యాలి అన్నట్టు. అచ్చా, 7 స్టెప్స్ ఇప్పుడు గుర్తున్నాయా? ఎవరికి గుర్తున్నాయో కొంచెం ఒకరు చెయ్యొద్దండి. ఇక్కడికి వచ్చి కొంచెం చెప్పండి. ఫస్ట్ టేపు ప్రాణాయామం చేయాలి. సెకండ్ నడవాలి లేదంటే ఎక్సర్సైజ్ చేయాలి. థర్డ్ స్టెప్ చెమట వచ్చేలాగా నడవాలా. క్లీనింగ్స్ అది మలం అవ్వచ్చు, చెమట అవ్వచ్చు, మూత్రం ద్వారాని క్లీనింగ్. 4th స్టెప్ ఆహారం, అది వెజిటేబుల్స్ తినాలి, ఫ్రూట్స్ తినాలి, లిక్విడ్స్ జ్యూస్ లాంటివి తినాలి, సీడ్స్ అయినా తినచ్చు. 5 లీటర్ వాటర్ తాగాలి. ములకలు తినాలి. ఫస్ట్ 7 అంటే 7 days మంచి ఆలోచన చేయాలి. ఓకే, ఓం శాంతి. థ్యాంక్ యూ. ఏంటి అంటే ఎవరైనా పిల్లలు హైపర్ యాక్టివ్గా ఉన్నారనుకోండి, చిన్న పిల్లలు చాలా యాక్టివ్గా ఎగురుతూ ఉంటారు, వాళ్ళ అమ్మలని సతాయిస్తూ ఉంటారు అన్నట్టు, కొంచెం సేపు కూడా అట్లా కూర్చోరు అన్నట్టు. అలాంటి పిల్లలని ఆ రావి చెట్టు కింద రోజు ఒక 15 నిమిషాలు కూర్చోబెట్టండి. వాళ్ళ లోపల హైపర్ యాక్టివ్నెస్ తగ్గిపోతుంది అన్నట్టు. ఆ తర్వాత రావి ఆకుని ఎవరికైనా హార్ట్ బీట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, ఫాస్ట్గా కొట్టుకోవడం కానీ స్లోగా కొట్టుకోవడం కానీ జరుగుతుంది అనుకోండి, ఆ రావి ఆకుని తీసుకొని కాటన్ డ్రెస్ వేసుకొని కాటన్ జేబులో గుండెకి దగ్గరలో ఉన్నటువంటి ఏదైతే జేబు ఉంటుందో దానిలో రావి ఆకుని పెట్టుకోండి. అది నార్మల్గా వస్తుంది అన్నట్టు. అదేవిధంగా రావి ఆకు ఎవరికైతే ఆస్తమా, తర్వాత బ్రాంకైటిస్, లంగ్స్లో ఉన్నటువంటి కఫము ఏదైతే చేరిందో అదంతా తగ్గిపోవాలి అంటే మీరు ఏం చేయాలి అంటే రావి ఆకుని ఫస్ట్ నీడలో ఎండబెట్టాలి 2-3 రోజులు. ఆ తర్వాత ఎండలో ఎండబెట్టండి. సీదా రావి ఆకుని మీరు ఏం చేయాలి అంటే ఫస్ట్ తెంపగానే కడిగి నీడలో ఎండబెట్టండి. అలా ఒక్కొక్క ఆకుని చాప మీద పరవండి, కింద పెట్టొద్దు, మళ్ళీ మెడిసిన్ తయారు చేసుకుంటున్నారు కాబట్టి. ఆ తర్వాత ఏం చేయండి అంటే 2-3 days నీడలో ఎండబెట్టిన తర్వాత అప్పుడు ఎండలో ఎండబెట్టండి. సీదా వాటిని కట్ చేయగానే ఎండలో ఎండబెడితే దాని ఔషధ గుణం ఆవిరైపోతుంది ఎండకి. కాబట్టి 2-3 days దాన్ని నీడలో ఎండబెట్టిన తర్వాత అప్పుడు ఎండలో ఎండబెట్టేసేసి దాన్ని చిన్నగా కట్ చేసి మిక్సీ పట్టిన తర్వాత దాన్ని వస్త్రగాలితం చేయాలి. వస్త్రగాలితం అంటే సన్నని బట్టలో జల్లించాలి అన్నట్టు. అప్పుడు దాని చూర ఏదైతే వస్తుందో ఆ పౌడర్ని రోజు ప్రొద్దున సాయంత్రము హాఫ్ స్పూన్ కనుక మనం తాగినట్లయితే ఆస్తమా, బ్రాంకైటిస్, చలికాలంలో బయటికి వెళ్ళరు కొందరు, వాళ్ళకి ఆస్తమా, బ్రాంకైటిస్ క్లియర్ అయిపోతాయి అన్నట్టు. తర్వాత రావి చెట్టు, మర్రి చెట్టు యొక్క స్పెషాలిటీ ఏంటిదంటే దానికి పూలు బుయ్యకుండానే కాయలు కాస్తాయి అన్నట్టు. దేనికి? మర్రి చెట్టుకి, రావి చెట్టుకి. ఇదేంటిది అంటే లేడీస్ ప్రాబ్లమ్స్లలో చాలా ఔషధ గుణాన్ని కలిగి ఉంటాయి అన్నట్టు. రావి చెట్టు ఏదైతే దాని పట్ట ఉందో, దాని పట్ట అంటే ఏంటిది, దాని బెరడు, రావి బెరడు ఏదైతే ఉందో ఆ బెరడుని కనుక రోజు నీళ్ళల్లో మరిగించి ఆ నీళ్లు తాగినా కానీ శరీరంలో చాలా రోగాలు తగ్గిపోతాయి అన్నట్టు. లేడీస్కి వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి అన్నట్టు. అదేవిధంగా రావి కాయలు ఉంటాయి కదా, రెడ్ కాయల్లాగా కాస్తాయి అన్నట్టు. వాటిని కూడా పౌడర్ చేసి దానికి ఈక్వల్గా పటిక బెల్లం కలిపి కనుక రోజు వాటిని ప్రొద్దున సాయంత్రము ట్యాబ్లెట్స్ లాగా మనం వేసుకున్నట్లయితే దానికి కూడా లేడీస్కి వచ్చే ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి
ఉంటాయి. ఆ తర్వాత అందరికీ ఇప్పుడు సమస్య ఏంటిది అంటే ఎముకలలో గట్టిదనం లేదు, వీక్గా ఉంటున్నారు అన్నట్టు. కారణం ఏంటిది అని అంటే మనము షుగర్ తింటున్నాం కదా, మనం ఎంత షుగర్ తింటే అంత కాల్షియం మన బాడీలో నుండి బయటికి వెళ్తుంది అన్నట్టు. ఎంత షుగర్ తింటే అంత కాల్షియం బయటికి వెళ్తుంది అన్నట్టు. కాబట్టి మన బాడీలో కాల్షియం బయటికి వెళ్తుంది కాబట్టి బాడీకి కాల్షియం కావాలి. బాడీకి కాల్షియం కావాలి అంటే మనం కొంచెం ఎండలో నిలబడాలి అన్నట్టు. ఎండలో నిలబడితే డి విటమిన్ అనేది వస్తుంది అన్నట్టు. ఈ డి విటమిన్ తోటి మన బాడీలో కాల్షియం తయారవుతుంది. కానీ మనం ఎండలో ఎక్కడ నిల్చుంటున్నాం? నిల్చోవట్లేదు. రోజంతలో లేడీస్ మాతలైతే ఇళ్ళల్లోనే ఉంటారు. బట్టలు ఆరేయడానికి కూడా మేడ మీదికి పోలేక పైన కింద ఇంటి ముందు ఏదైతే లోపలనే తీగలు కట్టేసుకుంటున్నారో ఆరేస్తున్నారు. కాబట్టి ఎండబడే ఛాన్సే లేదు. కాబట్టి ఏం చెయ్యాలి అంటే మనకి కాల్షియం కావాలి. కాల్షియం సప్లిమెంట్స్ ట్యాబ్లెట్స్ వేసుకుంటే మీకు కిడ్నీలో స్టోన్స్ తయారైతే ఒక్కొక్క కాల్షియం ట్యాబ్లెట్ 7-8 రూపాయలు ఉంటుంది. మీకు ఖర్చు లేని కాల్షియం మంది ఏంటిదో తెలుసా? ఏంటిదంటే అందరు పాన్ డబ్బాలో ఎప్పుడైనా సున్నం డబ్బా చూసారా? ఏ కలర్ ఉంటుంది? వైట్ కలర్ ఉంటుందా? చిలకాకుపచ్చ రంగు ఏదో ఉంటుంది, గ్రీన్ కలర్ డబ్బాలు దొరుకుతాయి. ఇక్కడ తెలియదు మరి, అటు సైడ్ అయితే ఆ చిలకాకుపచ్చ రంగు డబ్బాలు ఉంటాయి, 10-20 రూపాయలు దొరుకుతుంది. సున్నం ఉంటుంది దాంట్లో. ఆ సున్నంని ఏం చేయాలి అంటే మీరందరూ కూడా మంచి గుర్తుపెట్టుకోండి. ఇంటికి వెళ్ళగానే ఆ సున్నం డబ్బా కొనుక్కోండి. సున్నం డబ్బా కొనుక్కుంటే అది 10-20 రూపాయలే ఉంటుంది, కానీ మీకు చాలా పనిచేస్తుంది అన్నట్టు. ఆల్కలైన్ వాటర్ అనేసి అయితే కంగన్ వాటర్ అనేసి 2 లక్షల మిషన్ పెట్టి కొనుక్కుంటున్నారు అన్నట్టు. ఆ కంగన్ వాటర్ అవసరం లేదు. వాళ్ళు ఏం చేస్తారంటే అది pH లిక్విడ్, కలర్ లిక్విడ్ ఏదో పోయగానే అది వాయిలెట్ కలర్లోకి వస్తే ఇది ఆల్కలైన్ వాటర్, ఇది అసలైన వాటర్, ఇది కంగన్ వాటర్ అనేసేసి మీకు 2 లక్షలు మేము మిగులుస్తున్నాం ఇప్పుడు. ఏంటిదంటే లాభం ఏంటిది అంటే ఏం లేదు, మీరు ఈ సున్నాన్ని ఏం చేయండి అంటే ఒక పాత కుండలో ఏం చేయాలి? పాత కుండలో, కొత్త కుండ అయితే నీరు గారిపోతుంది అన్నట్టు. అందుకే పాత కుండలో ఒక 5 గ్రాముల సున్నం, ఆ డబ్బాలో నుండి 5 గ్రాములు. మరి ఇప్పుడు 5 గ్రాములు నేను ఎక్కడ తూకం వేయాలి? 5 గ్రాములు అంటే ఏంటంటే కూకుడు కాయ అంత సైజులో ముద్ద తీసుకోండి. ఎంత? కూకుడు కాయ అంత సైజు ముద్ద. అది తీసుకొని ఏం చేయండి అంటే ఒక కుండలో వేయండి. కుండలో వేసిన తర్వాత దానికి 1 లీటర్ వాటర్ పోయాలి దాంట్లో. కుండలో ఎంత? 1 లీటర్ వాటర్ పోయాలి. తర్వాత కర్ర పుల్ల తీసుకొని దాన్ని తిప్పాలి అన్నట్టు. మొదటి రోజు తిప్పండి, రెండో రోజు తిప్పండి, మూడో రోజు తిప్పకండి. 3 డేస్లలో మీకు ఒక మిరాకిల్ వాటర్ తయారైపోతుంది. మూడో రోజు తిప్పకుండా ఏమవుతుందంటే సున్నం అంతా కిందికి వేరుకుంటుంది, పైన నీళ్ళు ఉంటాయి అన్నట్టు. ఆ సున్నం తేట నీళ్ళని ఏం చేయాలంటే గాజు సీసా తీసుకోండి. గాజు సీసాలు దొరుకుతలేవు ఇప్పుడు. మరి ఇదివరకు బూస్టి సీసాలు వచ్చాయి, అన్ని ప్లాస్టిక్ సీసాలే దొరుకుతూ ఉన్నాయి. మా సింగరేణి, మేము భూపాలపల్లిలో సింగరేణి ఎంప్లాయీస్ ఉంటారు అన్నట్టు. అందరికీ తాగుడు అలవాటు ఉంటుంది అన్నట్టు. అక్కడ మీ తాగుడు బాటిల్స్ ఉంటాయి చూడండి, అవన్నీ గాజు సీసాలే అని చెప్తాం అన్నట్టు మేము. అవన్నీ దాచుకోండి ఇప్పుడు అని చెప్తాం అన్నట్టు. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ సున్నం తేట నీళ్ళని ఈ గాజు సీసాలోకి పోయాలి. గాజు సీసాలోకి మరి అవి సీసాలు చిన్న రంధ్రం ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఒక స్టీల్ గిన్నెలోకి దీంట్లోకి వంచేసేసి తర్వాత దీనిలో పోసేసుకోండి. వెంటనే దానికి మూత పెట్టండి. ఈ గాజు సీసాలు వాటర్ని, సున్నంపై తేట నీళ్ళని మీరేం చేయాలంటే 2 డేస్ ఎండలో పెట్టాలి. 24 అవర్స్ పెట్టాలి అంటే 2 డేస్ పడుతుంది. ఇప్పుడు ఆ వాటర్ని ఏమంటారంటే మిరాకిల్ వాటర్ అంటారు అన్నట్టు. ఏమంటారు వాటిని? చమత్కారీ వాటర్. మీ ఎముకల నొప్పులు, మెడల నొప్పులు, నడుము నొప్పులు అన్నీ క్యూర్ చేయను. కాకపోతే ఈ వాటర్ని మీరు ఎలా వాడాలి అంటే భోజనంలో కలుపుకొని సీదా సున్నం నీళ్ళు తాగలేరు. ఏం చేయాలి? 2 స్పూన్ల వాటర్ని తీసుకోండి. రోజు బాటిల్ని భోజనం టేబుల్ మీద పెట్టుకోండి. ఏది? సున్నం తేట నీళ్ళ వాటర్ని. ఎండలో పెట్టారు కదా, సన్ చార్జ్డ్ వాటర్ అయిపోయింది, అది మిరాకిల్ వాటర్ అయిపోయింది ఇప్పుడు. ఆ వాటర్ని రోజు 2 స్పూన్లు అన్నంలో కానీ, మజ్జిగలో కానీ, పప్పులో కానీ దేంట్లైనా పోసుకోండి. ప్రొద్దున 2 స్పూన్లు, మధ్యాహ్నం 2 స్పూన్లు, సాయంత్రం 2 స్పూన్లు. అలా ఎవరైతే తాగుతారో వాళ్ళకి ఏ బి కాంప్లెక్స్లు వేసుకోవాల్సిన అవసరం లేదు, ఏ స్పిరులినా ట్యాబ్లెట్స్ వాడాల్సిన అవసరం లేదు, ఏ కాల్షియం ట్యాబ్లెట్స్ వాడాల్సిన అవసరం లేదు. ఈ వాటర్ని ఏమంటారంటే బుజాహువా చూనా వాటర్ అంటారు అన్నట్టు.
ఏమంటారు, భుజా హువా చూనా, చల్లార్చిన సున్నం నీళ్ళు అన్నట్టు, సున్నం తేట నీళ్ళు అన్నట్టు. సరే, పైన కుండలో నీళ్ళన్నీ వంచేసేసారు, ఒక బాటిల్లో పోసారు. మరి కింద సున్నం ఉంది కదా, ఈ సున్నంని ఏం చేయాలి అంటే కొంచెమే వాటర్ తోటి ఉంటుంది, దాన్ని ఏం చేయాలంటే ఎండలో పెట్టేయండి, అది ఎండిపోతుంది. దాన్ని ఏం చేయండి అంటే గీకేసేసి ఒక డబ్బాలో పోసుకోండి. ఈ వాటర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ వాటర్ని మీరు తయారు చేసుకునే లోపు ఈ సున్నాన్ని రోజు ఒక గోధుమ గింజంతా తినేసేయండి. సీదా తినలేము సున్నంని, అన్నంలోనో పప్పులోనో మజ్జిగలోనో కలిపేసుకోండి, తినండి రోజంత. లేకపోతే అరటిపండు ముక్క లోపల పెట్టుకొని అలా అరటిపండుని మింగేసేయండి. సున్నం మాత్రం లోపలికి పోవాలి రోజు. అట్లా పోయిన వాళ్ళకి మీరు 2 months ఇది రెగ్యులర్గా వాడండి, వాళ్ళకి తెలియకుండానే జుట్టు నల్లబడుతుంది, ఆరోగ్యం బాగుపడుతుంది. ఆ తర్వాత వాళ్ళకి తెలియకుండానే ఎముకలన్నీ గట్టిపడతాయి, ఎముకలలో స్ట్రెంగ్త్ పెరుగుతుంది. తర్వాత కండరాల నొప్పులు తగ్గుతాయి, నడుము నొప్పులు తగ్గుతాయి, మెడల నొప్పులు తగ్గుతాయి. కాబట్టి తర్వాత పీసీఓడి ప్రాబ్లమ్స్ అన్నీ తొలుగుతాయి. ఇన్ని లాభాలు ఉంటాయి అన్నట్టు ఒక్క సున్నం నీళ్ళు తాగితే. తర్వాత ఎవరైనా 7 నెలలకే పిల్లలు పుట్టారనుకోండి, 8 నెలలకే పిల్లలు పుట్టారనుకోండి, వాళ్ళకి ఎముకలు స్ట్రాంగ్గా ఉండవు అన్నట్టు. పిల్లలకి వాళ్ళకి రకరకాల రుగ్మతలు ఉంటాయి, డిజీజ్ రెసిస్టెన్స్ పవర్ ఉండదు. వాళ్ళని ఆ పిల్లలకి ఏం చేయాలంటే రోజు ఒక 2-3 డ్రాప్స్ లేకపోతే 4-8 డ్రాప్స్ ఈ సున్నం తేట నీళ్ళని వాళ్ళకి తాగిస్తూ ఉండాలి. తర్వాత ఎవరికైతే జాండీస్ ఉంటుందో, పంజాబ్ అటు సైడ్ అంటే జాండీస్ వచ్చినప్పుడు పీలి అంటారు అన్నట్టు. పీలి అంటే కళ్ళు పచ్చబడతాయి. ముజే తోడా భుజా హువా చూనా, చూనాకా పానీ దేనా అంటారట. అటు సైడ్ ఏరియాలో నాకు సున్నం నీళ్ళు ఇవ్వవా అని ప్రతి ఇంట్లో స్టోర్ చేసుకొని ఉంటారట ఈ సున్నం నీళ్ళని. కాబట్టి కొంచెం ఆ సున్నం నీళ్ళు కనుక 2-3 పూటలు తాగారు ఉంటే వాళ్ళకి జాండీస్ తగ్గిపోతుందట. కాబట్టి ఆ విధంగా ఎన్నో రకాలుగా రోగాలు తగ్గిపోతాయి అన్నట్టు. తర్వాత తాగుడు అలవాటు ఉన్న వాళ్ళకి తాగుడు తగ్గాలన్నా, ఆ తర్వాత ఎవరికైనా గుట్కా తినే అలవాటు ఉన్న వాళ్ళకి ఆ గుట్కా తిన్న ఎఫెక్ట్ ఉంటుంది కదా. ఎందుకంటే గుట్కా తిన్న వాళ్ళకి ఒకసారి ఒక అతను రాత్రి గుట్కా నములుతూ ఇక్కడ పెట్టుకొని పడుకున్నాడట. ప్రొద్దున బ్రష్ చేస్తుంటే బ్రష్ కాస్త ఇటు నుండి ఇటు బయటకు వచ్చేసిందట. అలా తినేస్తుంది అన్నట్టు. ఆ తిన్న ఎఫెక్ట్ ఉంటుంది కదా, అది క్యాన్సర్ని కలిగిస్తుంటుంది. రోజు మనం కానుగ చెట్టు ఎవరెవరికి తెలుసు, కానుగ చెట్టు చాలా రోడ్డు మీద సైడ్లకి రోడ్డుకి అటు ఇటు పెంచుతారు అన్నట్టు. రోజుకు ఒక ఆకు తినండి, ఆ గుట్కా యొక్క సైడ్ ఎఫెక్ట్ పోతుంది. తాగుడు అలవాటు ఉన్న వాళ్ళు ఏం చేయాలి అంటే దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఏవైనా ఉన్నా కానీ, తాగుడు అలవాటు మానాలన్నా కానీ రోజుకు ఒక జామాకు లేక సీతాఫలాకు రోజు దాన్ని మరగబెట్టుకొనైనా తాగండి, లేకపోతే దాన్ని ఆ వాటర్ని తాగండి, లేకపోతే దాన్ని ఒక ఆకునైనా అలా తీసుకొని తినండి, లాభం ఉంటుంది అన్నట్టు. దాని యొక్క ఎఫెక్ట్స్ అన్నీ పోతాయి అన్నట్టు మనకి. కాబట్టి ఈ విధంగా మనము ఆరోగ్యాన్ని. తర్వాత ఎవరెవరికి మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, మోకాళ్ళ నొప్పులకి ఒక ఈజీ మందు మేము ఎవరికైతే మోకాళ్ళల్లో గమ్ అరిగిపోతుందో వాళ్ళు ఏం చేయాలి అంటే చింతగింజలు ఉంటాయి కదా, చింతగింజల్ని పొట్టుతోటే 1 kg చింతగింజ పొట్టుతోటే వాటిని ఏం చేయాలి, మంచిగా ఎండలో పెట్టేసేసి ఆ తర్వాత పిండి మరబట్టించుకోండి. చింతగింజలు చూర్ణం అయిపోతుంది అన్నట్టు. దాన్ని రోజుకు ఒక 1/2 స్పూన్ అలా రోజు ప్రొద్దున తీసుకుంటున్నట్లయితే మీకు మోకాళ్ళలో గుజ్జు ఏర్పడుతుంది అన్నట్టు. లైట్ పింకిష్ పౌడర్ వస్తుంది అన్నట్టు ఆ పొట్టుతో సహా కనుక తీసుకుంటే. కొందరేమో ఆ పొట్టు తీసేసి ఆ లోపల విత్తుని మాత్రమే అంతే దాన్ని వేయించేసేసి దాని విత్తుని మాత్రమే పౌడర్ చేసి కూడా తీసుకుంటూ ఉంటారు. అదైనా పర్వాలేదు, కానీ రోజు ఆ పౌడర్ తీసుకోవడం వల్ల ఈ మోకాళ్ళలో ఆ గుజ్జు అనేది తయారవుతుంది అన్నట్టు. ఆ తర్వాత మోకాళ్ళ నొప్పులకి అందరి దగ్గర కుండ ఉండాలి, ఒక కుండ. కుండ తోటి ఒకసారి మందు తయారు చేసిన తర్వాత మళ్ళీ ఆ కుండను పగలగొట్టాలి, మళ్ళీ దాన్ని సెకండ్ టైం వాడొద్దు అన్నట్టు. దాంట్లో ఏం చేయాలి అంటే పసుపు కొమ్ములు ఉంటాయి కదా, పసుపు కొమ్ములని కుండలో వేయాలి, ఒక 100 గ్రాములు. కుండలో వేసిన తర్వాత సున్నం 200 గ్రాములు వేయాలి ఈ కుండలో. మంచిగా రాసుకోండి ఎవరైనా.
ఏం చేయాలి? పసుపు కొమ్ములను 100 గ్రాములు, ఆ తర్వాత 200 గ్రాముల సున్నం దాంట్లో వేయాలి. తర్వాత వాటర్ పోయాలి. వాటర్ పోస్తే ఏమైందంటే పసుపు సున్నము, మామూలుగా పసుపు సున్నము మనము కాళ్ళకి పారానిలాగా పెడతారు, రెడ్గా అవుతుంది, గుర్తుందా? కాబట్టి రెండిటికి రియాక్షన్ జరుగుతుంది అక్కడ, అది బబుల్స్ వస్తాయి అన్నట్టు. అదేమో అవుతుంది అని ఏం భయపడకండి. వాటర్ పోయంగానే ఒక 1 లీటర్ అయినా 1/2 లీటర్ అయినా వాటర్ పోయండి. దాంట్లో వాటర్ పోసిన తర్వాత ఏం చేయాలంటే ఇంత వేలు అంత లావు ఉన్నటువంటి వేప కొమ్మ తీసుకోండి. ఏం చేయాలి? వేప కొమ్మ తీసుకొని ఏం చేయాలంటే 3 రోజులు 15 నిమిషాలు 15 నిమిషాలు 15 నిమిషాలు ప్రొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం కలబెట్టాలి. ఏం చేయాలి? కలబెట్టాలి అన్నట్టు. 15 నిమిషాలు 15 నిమిషాలు 15 నిమిషాలు 15 నిమిషాలు 15 నిమిషాలు 15 నిమిషాలు అంటే 3 డేస్ ఎన్ని నిమిషాలు? 45 నిమిషాలు. అలా కలబెట్టాలి. కలబెట్టిన తర్వాత వాటర్ని మారుస్తూ ఉండాలి 3 డేస్ వరకు. ఈ మెడిసిన్ తయారు చేయాలంటే మనకి 21 డేస్ పడుతుంది అన్నట్టు. 3 డేస్ అయిపోయిన తర్వాత ఇంకెన్ని రోజులు మిగులుతాయి? 21 డేస్లో 18 డేస్ మిగులుతుంది. ఈ 18 డేస్ ఆ కుండను అలానే పెట్టాలి అన్నట్టు. 21 రోజుల వరకు ఇది అలానే ఉంచాలి. ఏమేంటి చెప్పండి ఇప్పుడు? హల్దీ 100 గ్రామ్, చూనా 200 గ్రామ్, 1 లీటర్ 30 నీళ్ళైనా అది మునిగి ఇంకొంచెం హైట్ వరకు వాటర్ ఉండనివ్వండి. వేపాకు కొమ్మ సన్నది, పండ్లు దోమే సన్న పుల్ల కాదు, కొంచెం లావుగా ఉండాలి. దాంతో 3 డేస్ 3 టైమ్స్ తిప్పాలి. 45 మినిట్స్ 45 మినిట్స్ 45 మినిట్స్ టోటల్లీ. అలా తిప్పినప్పుడు వాటర్ని కూడా పైన తేట నీళ్ళని మారుస్తూ ఉండాలి రోజు 3 డేస్ వరకు. 3 డేసే, 21 డేస్ మార్చాల్సిన అవసరం లేదు వాటర్ని. ఆ తర్వాత 18 రోజుల వరకు ఆ కుండను పక్కకు పెట్టండి. పక్కకు పెట్టిన తర్వాత కుండను పగలగొట్టి దానిలోని కొమ్ములన్నిటిని తీసి దానికి ఉన్న సున్నం అంతా తీసేసేసి ఆ పసుపు కొమ్ములని ఇప్పుడు ఏం చేయండి అంటే కొంచెం అలా ఎండబెట్టండి, లేకపోతే దాన్ని చూర్ణం చేయండి. ఈ చూర్ణాన్ని ఏం చేయాలంటే ప్రొద్దున ఒక 1/2 స్పూన్, సాయంత్రం ఒక 1/2 స్పూన్ 15 డేస్. ఎవరికైతే డాక్టర్ అన్నాడో ఇప్పుడు మీకు మోకాలు ఆపరేషన్ చేయాలి, అర్జెంట్ కొడి 6 లక్షలు పట్టుకరండి, 4 లక్షలు పట్టుకరండి అని అన్నారు అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే మా దగ్గరికి రండి, మీ 6 లక్షలు మేము మిగులుస్తాము. కాబట్టి మోకాళ్ళ నొప్పులు మేము క్యూర్ చేసేస్తాము. కాకపోతే మరి మీరు మీ మెడిసిన్ మేము తయారు చేయాలి అంటే మాకు ముందే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అన్నట్టు. మరి 21 డేస్ మాకు టైం కావాలి. మళ్ళీ మీ దగ్గరికి పోస్టర్లో ఆ పౌడర్ చేరాలి. కాబట్టి ఇంత టైం ఇవ్వండి, మేము మీ మెడిసిన్ తయారు చేసి పంపించగలుగుతాము అన్నట్టు. 15 డేస్లో మీ మోకాళ్ళ నొప్పులు ఆపరేషన్ల నుండి తొలుగును, మీరు క్యూర్ అయిపోతారు అన్నట్టు. ఏంటిది? మళ్ళీ ఒకసారి ఇది చెప్పాలా? మోకాళ్ళ నొప్పుల మందు మీరు తయారు చేసుకోవాలి. మా దగ్గర సింగరేణి జాబ్ హోల్డర్ సిస్టర్ చూనా కా పానీ ఓ తయారు కరికే దేనా హమ్ ఖరీదేంగే అంటారు అన్నట్టు. మేము కొంటాము, అది ఇంత తయారు చేసుకోవడానికి కూడా ఇప్పుడు ఓపికలు లేవండి. అదేమున్నది, ఒక డబ్బా తెచ్చుకొని ఒక కుండలో ఒక 5 గ్రాములు వేసుకొని 1 లీటర్ వాటర్ వేసుకొని 3 రోజులు ఇట్లా తిప్పడానికి కూడా టైం లేదు అందరికీ. ఆ సున్నం నీళ్ళు కూడా తయారు చేసుకుంటలేరు. 3 డేస్ కొరకు మార్చండి పైన తేట నీళ్ళని. ఏది ఇప్పుడు నేను సున్నం వాటర్ది వేరే చెప్పాను, మోకాళ్ళ నొప్పులది సున్నం వాటర్ ఏం మార్చనవసరం లేదు, తిప్పాలంతే. ఆ పై తేట నీళ్ళు గాజు సీసాలో పోయాలి, సూర్యరశ్మిలో పెట్టాలి, అప్పుడు అది మిరాకిల్ వాటర్గా మారుతుంది. ఓకే, అట్లనే ఇది మోకాళ్ళ నొప్పికి మందు అన్నట్టు. మోకాళ్ళ నొప్పి మందు ఏంటిది? హల్దీ, చూనా
వేపాకు, వేప కొమ్మ. దీంతో మన మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి అన్నట్టు. ఇక ఎవరెవరికి జుట్టుకి రంగు రాసుకునే అలవాటు ఉంది కొంచెం చేయొద్దండి. చెప్పండి, ఏం కాదు. రంగు రాసుకుని కెమికల్స్ ఏవి లేకుండా మీకు మీరే ఓన్గా తయారు చేసుకోవచ్చు జుట్టుకి మందు. ఏం చేయండి అంటే మీరు ఒక ఇనుప బాండి తీసుకోండి. బాండి అంటే తెలుసు కదా, మూకుడు. దాన్ని ఆ తర్వాత ఏం చేయండి అంటే పసుపు తీసుకోండి. ఎంతైనా పర్వాలేదు. దాని మీద ఎంతగా వేయించాలి అంటే అది నల్లగా మాడిపోవాలి అన్నట్టు. ఏంటిది? పసుపు. దానిలో కొబ్బరి నూనె పెట్టేసేసి జుట్టుకు రాయండి. మంచి న్యాచురల్ కలరింగ్ ఏజెంట్ అన్నట్టు. మీరు ఇంకా వేరే బయట ఎలాంటి రంగులు అలాంటివి వాడొద్దు అన్నట్టు. ఇప్పటి నుండి న్యాచురల్ కలర్ మీరు ఓన్గా తయారు చేసుకోండి. అది హాని కాదు. రాత్రి పెట్టుకోండి, ప్రొద్దున లేవగానే వాష్ చేసుకోండి. కేవలం పసుపుని ఏం చేయాలంటే నల్లగా మార్చేయాలి. చిన్న మంట, మధ్య రకం మంట మీద అలా 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 వేయించండి. మొత్తం నల్లగా మాడిన తర్వాత దాని పౌడర్ అవుతుంది కదా, అది మీకు బ్లాక్ కలర్ అన్నట్టు. అది కార్బన్ పౌడర్ లాగా అవుతుంది అన్నట్టు. దానిలో కొబ్బరి నూనె వేయండి, ఆ తర్వాత తలకు పెట్టండి. కానీ బయట కలర్స్ మాత్రం ఏమీ కొనకూడదు అన్నట్టు. మీరు కొని దాంతో సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అంటే రకరకాల దురదలు, రకరకాల స్కిన్ డిసీజెస్, లేనిపోని రోగాలు మళ్ళీ మనకు అంటుకుంటాయి. ఇవన్నీ చేయకండి, ఎందుకంటే కెమికల్స్ అన్నీ కలుపుతున్నారు కాబట్టి అలాంటివి ఏమీ చేయకుండా చేయొచ్చు అన్నట్టు. ఏది మల్టీ టైం అవసరం లేదు, మీకు 1 డేలోనే రిజల్ట్ వస్తుంది. అంత కావాలి అని అనుకుంటే మీరు ఇంకో 2 డేస్ అలా మళ్ళీ పెట్టుకోవడానికి నైట్ పెట్టుకోండి, ప్రొద్దున వరకు తీసేయచ్చు. ఎన్ని అది కలరింగ్ ఏజెంట్ అనే నేను చెప్పినాను. కాబట్టి మీకు ఎన్ని రోజులు మీరు దాన్ని వాష్ చేసేదాన్ని బట్టి అది ఎన్ని రోజులు ఉంటుంది అనేది దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. కానీ నేనైతే కలర్ వేసుకోవద్దనే చెప్తాను, ఎందుకంటే నాకు మంచిగా వైట్ డ్రెస్కి మ్యాచింగ్ అవుతుంది. జుట్టు కూడా ప్రకాశ్మణి దాదీజీని ఎప్పుడైనా చూసారా? వైట్ జుట్టు, వైట్ డ్రెస్, దాదీజీనే. కాబట్టి మనము వీలైనంత న్యాచురల్గా ఉంటేనే బెస్ట్. అయినా సరే మీరు ఒక 10 మందిలోకి వెళ్ళినప్పుడు కొంచెం రాయల్గా ఉండాలి అని అనుకుంటే కెమికల్స్ వాడని న్యాచురల్ హెయిర్ కలరింగ్ ఏజెంట్ అన్నది. ఓకే, ఓం శాంతి. ఆనెలు ఎందుకు తయారవుతాయి కాళ్ళకి అని అంటే మనము వాటర్ సరిగ్గా తాగకపోవడం వల్ల హీట్ ఎక్కడి నుండో ఒక చోటు నుండి బయటికి రావాలి అన్నట్టు. కాబట్టి ఆనలు తయారవుతాయి అన్నట్టు. ఓకే, ఇప్పటి వరకు ఆలోచన రాలేదు. పేపర్ తయారు చేసి ఇవ్వమంటారు. ఓకే, నేను రజనకేకి ఇస్తాము. రజనకే దగ్గర నుండి మీరు తీసుకోండి. ఓకే. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటే గ్యాస్ అరుగుదల తక్కువ ఉంది అని అర్థము. అరుగుదల తక్కువ ఉంది అంటే అరుగుదల పెంచేటువంటి ద్రవ్యాలు తీసుకోవాలి అన్నట్టు. దేనికి? 100 గ్రాముల పసుపు కొమ్ములకి 200 గ్రాముల సున్నం, డబుల్. మీరు తయారు చేసుకోరు అన్నట్టయితే ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని అందరినీ ఇప్పుడు డాక్టర్లుగా చేసిన అసలు మీరు దీని బిజినెస్ మొదలు పెట్టచ్చు. మోకాళ్ళ నొప్పిని తయారు చేసి తప్పక రండి. పొట్ట తగ్గడం గురించి ఒక అన్నయ్య టిప్ చెప్తారట. రండి. ఫోన్ నెంబర్కి బదులుగా నేను రజనకేకి మొత్తం ఒక పేపర్లో అన్ని చిట్కాలు ఇప్పుడు చెప్పినవి అన్నీ రాసి ఇస్తాను. అక్కయ్య మీకు జిరాక్స్ చేసి మీకు ఇస్తారు. ఓకే,
ఆ, ఆ. ఉమ్. ఒకటి ఏంటిదంటే అది నరాలు పట్టేయడం అదంతా కూడా వాతంతో అన్నట్టు. ఒక ఆయుర్వేదంలో ఏం చెప్తారంటే వాతము, పిత్తము, కఫము, అవునా. మన బాడీలో 50 ఇయర్స్ దాటినాయి అంటే వాతము, ఖాళీధనం పెరుగుతూ ఉంటుంది. బాడీలో ఉన్నటువంటి ఏదైతే అది ఉందో మజిల్స్ కానీ అవన్నీ కానీ అది శుష్కించిపోతూ ఉంటాయి కాబట్టి ఆ ఖాళీనెస్ అనేది పెరుగుతూ ఉంటుంది అన్నట్టు. ఎముకలు గుల్లబడడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి వాటి యొక్క ఆ వాతం యొక్క ఎఫెక్ట్ తోటి నరాలు కూడా అప్పుడప్పుడు పట్టేస్తూ ఉంటాయి అన్నట్టు. కాబట్టి మీరు ఏం చేయాలి అంటే ఆమ్లం లాంటివి రాసుకుంటూ ఉండాలి. తర్వాత ఎవరికైనా కడుపు సాఫీ లేకపోతే రోజు కడుపు సాఫీ ఉండాలి కాబట్టి ఇదివరకు ఆమ్లం తాగిచ్చేవారు, ఆమ్లం తాగలేరు కాబట్టి ఏం చేయండి అంటే అప్పుడప్పుడు కూరల తాలింపులో మామూలు నూనె, ఫ్రీడమ్ ఆయిల్ అవన్నీ వేసుకునే బదులుగా ఒకసారి ఆమ్లం వేసుకొని తాలింపు పెట్టి కూర వండండి. తర్వాత రొట్టెలలో లాటించేటప్పుడు కూడా కొంచెం నూనె వేస్తారు కదా, ఆమ్దమే వేయండి. ఆమ్దంని మడిచేసేసి రొట్టెలు చేయండి. ఎవరికి ఆమ్దం వేసారని ఎవరికి తెలియదు, అసలు అర్థం కూడా కాదు. మంచిగా మీరు మీ పిల్లలకి ఇంట్లో వాళ్ళందరికీ కడుపు సాఫీ అయిపోతూ ఉంటుంది. తగ్గుతాయి. ఆమ్లం లోపల బాడీలో పడితే ఈ నరాల క్రాంప్స్ అన్నీ పోతాయి. లేకపోతే బాడీకి అప్పుడప్పుడు రుద్దుకోండి. పూర్వకాలము రిక్షాలు నడిపేవాళ్ళు, తర్వాత అమాలి వాళ్ళు అంటారు కదా, బరువులు మోస్తూ ఉంటారు, బియ్యం బస్తాలు మోస్తూ ఉంటారు. వాళ్ళు రాత్రి అంతా ఒళ్ళు నొప్పులు ఉంటే మళ్ళీ ప్రొద్దటి వరకు ఆ ఒళ్ళు నొప్పులు పోవాలంటే బాడీకి అంతా ఆమ్లం రుద్దుకునేవారు అన్నట్టు. ఆమ్లం రుద్దుకోవడం వల్ల బాడీ అంతా కూడా మళ్ళీ ప్రొద్దటి వరకు నొప్పులన్నీ లాగేసేవి అన్నట్టు. కాబట్టి మన బాడీలో ఆమ్లం ఎప్పుడు పోతుంది, పోవట్లేదు. కాబట్టి మీరు ఏం చేయండి అంటే ఆమ్లాన్ని ఫుడ్లో కలిపి తీసేసుకోండి. ఆమ్లంని తప్పక వాడుతూ ఉన్నట్లయితే ఆరోగ్యంగా ఉంటారు అన్నట్టు. చూర్ణమా? అది పౌడర్ చేసి ప్రొద్దున సాయంత్రము హాఫ్ స్పూన్ తాగాలి. అప్పుడు మోకాళ్ళ నొప్పులు ఆపరేషన్ లేకుండా పోతాయి, నడుము నొప్పులు పోతాయి, మెడల నొప్పులు పోతాయి. కొంచెం ఆయిల్ రుద్దండి బాడీకి, అప్పుడప్పుడు ఆయిల్ మసాజ్ చేయండి. ఏం ఆయిల్ ఏముంది, ఆమ్లం ఆయిలైనా, కొబ్బరి నూనెైనా మనకి బాడీకి. తర్వాత నారాయణ తైలమైన, వావిలాకు నూనెనైనా తయారు చేసేయండి. ఫోన్ నెంబర్ ఏమొద్దు, నేను పేపర్లో అన్నీ ఇప్పుడు చెప్పిన అన్నీ మీకు రాసిస్తాను. అక్కయ్యకి, రజనక్కే మీకు ఇస్తారు. ఓకే. తర్వాత ఎవరికైతే యాసిడిటీ ఉందో, కడుపులో యాసిడ్ అంటే మంట ఉంటుంది చూడండి, యాసిడిటీ అంటారు. అరుగుదల తొందరగా పులిసిపోతుంది అన్నట్టు. తొందరగా అరుగుదల తక్కువ ఉంటే ఈ యాసిడిటీ వస్తుంది. వీళ్ళకి బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటిది అంటే పచ్చి కూరగాయల రసం, గ్రీన్ బ్లడ్ అంటారు అన్నట్టు. ఏం చేయాలి అంటే పచ్చి కూరగాయలు ఉంటాయి కదా, సొరకాయ, టమాటా, క్యారెట్, ఇలాంటి రసాలు మిక్సీ పట్టేసేసేసి వడబోసేసి ఆ వాటర్ తాగండి. వాళ్ళకి యాసిడిటీ ప్రాబ్లం తొలగుతుంది అన్నట్టు. ఎవరికైతే బాగా యాసిడిటీ ఉంటుందో వాళ్ళకే తొందరగా ఎంట్రుకలు ఊడుతూ ఉంటాయి. కడుపు క్లీన్ అయితే ఇది ప్రాబ్లం తొలగిపోతుంది. మొత్తం కడుపులో ఉన్నది అసలు ప్రాబ్లము. ఏంటిది రోజుకు ఒకసారి మార్నింగ్ ఖాళీ కడుపున ప్రొద్దున్నే తాగండి. కొన్ని రోజులు తాగితే మీకు యాసిడిటీ ప్రాబ్లం పోతుంది అన్నట్టు. ఓం శాంతి. మీరు ఏం చేయండి అంటే మీ ఓన్గా, ఇక్కడ కొబ్బరి నూనె ఆంధ్ర సైడ్ బాగా దొరుకుతుంది కదా, మీరు ఏం చేయండి కొంచెం కొబ్బరి నూనె తీసుకొని తర్వాత తక్కువ మంట మీద, అది ఇప్పుడు ఉసిరికాయలు దొరికే సీజన్, ఉసిరికాయలు వేయండి. తర్వాత కలబందని ఏం చేయండి అంటే ఆ ముళ్ళులు అవన్నీ తీయాల్సిన ఒట్టి ముళ్ళులు తీసేసేయండి. పొట్టుతో సహా ఏం చేయండి అంటే అది మిక్సీ పట్టండి గుజ్జుని, ఆ గుజ్జు కూడా కొంచెం దీనిలో వేయండి అన్నట్టు. ఈ రెండు వేసేసేసి మరిగించిన నూనె ఉంటుంది కదా, అది తలకు పెట్టుకుంటే ఏమవుతుందంటే తలలో దురదలు, 8:30 అందరూ త్వరగా వచ్చి క్లాస్ రూమ్ లో కూర్చోవాలి. హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది. భోజనం చేసిన వాళ్ళందరూ త్వరగా వచ్చేసి క్లాస్ లో కూర్చోవాలి. ఉసిరికాయ, కలబంద
ఇదే కాకుండా మీరు గుంట గలగల దొరికితే ఆ ఆకును కూడా కొంచెం మిక్సీ పట్టి వేయవచ్చు, వేపాకు కూడా. అవునా